వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఆయనంతలో ఆయన ఎలిమినేట్ అయిపోయి రావడం అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో జరిగింది. అఖిల బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత ఋషభ వాహన. నా వైఫ్ నాకు కావాలి, నా పాప నాకు కావాలి అని చెప్పిన నువ్వు నా వల్ల అవ్వట్లేదు, వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను, గివ్ అప్ అయిపోయింది బాడీ. లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ దగ్గరికి రావాలన్నా కూడా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టే కదా. నీకు మీ వైఫ్కి ఏం గొడవలు అయ్యా? తను నేను ప్రెజర్ చేసామని ఎవ్రీ టైం చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ నిన్ను తేడా అని మాట్లాడుతున్నారు, గే అని మాట్లాడుతున్నారు. కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయి ఉన్నది. కొంతమంది కాగితాన్ని చూసి నల్ల కాగితం ఉంటారు, కొంతమంది తెల్ల కాగితం ఉంటారు, కొంతమంది కాగితం కదా అంటారు. మీ వైఫ్ను కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అనడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. స్టూపిడ్ పీపుల్ విల్ ఆల్వేస్ డూ స్టూపిడ్ జోక్స్. విష్ణుప్రియ నీలో ఫెమినైన్ ఎనర్జీ నీలో ఉంది అని చెప్పం కానీ మీరు దాన్ని అఫర్మ్ చేశారు. ఒక మనిషికి జ్ఞానం ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడద్దు అని. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ మణికంఠ. నా ఫ్రెండ్ అయినా, నా సిస్టర్ అయినా, ఎవరైనా సరే మీతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ వదిలేశారు మిమ్మల్ని. మీ కర్మ అది, ఎవడేం చేయలేరు. మీకు ఏం చూపిస్తున్నా? నువ్వు అని మాట్లాడితే నేను కూడా నువ్వు అనే మాట్లాడతాను. లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్. ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బస్టర్. ఒకటి కాదు, 2 కాదు, 13 కంటెస్టెంట్స్ నేను. ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా? ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర? ఒకసారి విగ్గు తీయ బ్రో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎప్పుడా అని మా ఇద్దరు కాంబినేషన్ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆల్రెడీ టైం వచ్చేసింది. ఈరోజు నా ముందున్న గెస్ట్ మణికంఠ. ఆయనంతలో ఆయన ఎలిమినేట్ అయిపోయి రావడం అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో జరిగింది. అది మణికంఠ. అంటే నేను ఎప్పుడు 7th వీక్ ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్, 6th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్, 5th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అని ఇంట్రొడక్షన్ ఇస్తా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన అంతలో ఆయనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు అనేది ఇంట్రొడక్షన్ ఇవ్వడం ఇదే నాకు కొత్త అండ్ ఫస్ట్ టైం కూడా. అండ్ ఇదే కాకుండా తన గేమ్ ప్లే ఎలా ఆడాడు, ఆడియన్స్ మనసులు ఎలా గెలుచుకున్నాడు, ఆడియన్స్ అంటే ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్ కి రాని జనాలు ఈయన ఎలిమినేట్ అయితే బయటికి రావడం జరిగింది. దాని గురించి అండ్ హౌస్ లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు మనకి చాలా ఉంటాయి. అవన్నీ మణికంఠ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మణికంఠ. హాయ్ శివ. వెల్కమ్ టు మీ హోమ్. మై హోమ్. బ్రో, నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గా నా గురించి మీరు పాట పాడాలి. Which song you are asking? అఖిల బ్రహ్మాండ. I expected this, Shiva. ఆ సాంగ్ పాడేస్తే నేను చాలా హ్యాపీ మూడ్ తో ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాను. ఓకే, శివ అని పేరు పెట్టుకున్నావు. ఒక 2 sentences లైక్ 2 seconds. అఖిల బ్రహ్మాండ కోటి పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. కాదు, అంత టెన్షన్స్ వెళ్ళిన రోజే బయటికి తీసుకెళ్ళిపోతున్నా, అంత టెన్షన్ లో ఆ పాట పాడాలని నీకు ఎందుకు అనిపించింది? సో నేను ఎక్కువ నా ఇల్లు చూస్తే కనుక అలెక్సా ఉంది అండ్ శివుడు ఎక్కువ ఇక్కడ. సో నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ అలెక్సాలో శివుడు పాటలు పెట్టుకొని వింటూ ఉంటా. లైక్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అలెక్సా ప్లే మై ప్లే లిస్ట్ అనేస్తా. ఆ సాంగ్స్ రన్ అయితే షోకి వచ్చే ముందు ఒక 20 days ముందు అట్ మోస్ట్ ప్రెషర్ లో ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఆ టైంలో ఈ సాంగ్ ఇంకా ఎక్కువ విన్నా. అండ్ రీల్ లో కూడా నేను ఒక రీల్ లో చూసి ఆ లిరిక్స్ మొత్తం కామెంట్ బాక్స్ లో పెట్టుకొని చదివి నేర్చుకున్నాను. ఎలిమినేట్ అవుతావు ఫస్ట్ డేనే అనగానే నేను అట్టర్ షాక్ లో ఉన్నా. లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫస్ట్ డేనే లైక్ వెళ్ళిపోతానా, అన్లిమిటెడ్ కాబట్టి ఏదైనా ట్విస్ట్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ కంటెస్టెంట్స్ ని పంపిస్తారేమో, మాక్సిమం కంటెస్టెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారేమో అని చెప్పి డన్ అనుకొని పాట పాడండి అనగానే ఇంకా నాకు శివుడు పాట వచ్చేసింది, పాడేశాను.
అదే కాకుండా నీ ఫస్ట్ స్టెప్ అంటే అదే రోజు నువ్వు ఎమోషనల్ అయిపోవడం, లైక్ నీ గురించి అంతా చెప్పేసుకోవడం, ఇదంతా ఎందుకు జరిగింది? లోపలికి వెళ్ళంగానే ఎవ్రీవన్ నీ పాస్ట్ చెప్పు, నువ్వు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు అని అందరు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. నేను షో లోపలికి వెళ్ళింది కంటెస్టెంట్స్, సో నేను జనరల్ గా నాకు ట్రస్ట్ అంత త్వరగా రాదు ఏ పర్సన్ మీదైనా. ఎవరైనా కలిసే కూడా ఫోన్ అక్కడ పెట్టి ఫస్ట్ అంటే నేను, సో అంత ట్రస్ట్ ఇష్యూస్ లేని పర్సన్ అండి నేను. లైక్ ఐ డోంట్ ట్రస్ట్, సో అంత ఈజీగా నేను ఎవరిని, అలాంటిది గేమ్ లో అంటే ఇంకా అసలుకే నమ్మలేము. నేను చెప్పినవి నా మీదకి ఏమైనా రివర్స్ అవుతాయేమో, అవే యూజ్ చేస్తారేమో నాకు భయం నాలో ఉండే, నాలో ఇన్సెక్యూరిటీ ఉండే. సో ఫస్ట్ అర్థం చేసుకుందాం మనిషిని, ఎవరైతే క్లోజ్ అయ్యారో వాళ్ళు అడిగినప్పుడు చెప్దాంలే, అప్పుడు చెప్దాము, ఇప్పుడు అవసరం లేదు అనుకున్నా. సో నేను అదే చెప్పాను, నాట్ నవ్ అండి, లైక్ తర్వాత చెప్తానండి. బట్ అంతకు ముందే ఇది చెప్పిన తర్వాత అందరూ ఓట్ చేసేటప్పుడు మేమందరం చెప్పేసాము, నువ్వు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా ఎవరితో కలవాలి, పాయింట్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా అందరు కలిసి అందరు మాట్లాడేసుకున్నారు. కానీ నేను చాలా స్లోగా మాట్లాడే టైం. సో నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, 2-3 ఉంటారు అంతే. సో స్లోగా ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేశారు, నువ్వు తక్కువ ఓపెన్ అప్ అయ్యావు అండ్ తక్కువ మాట్లాడావు, నీ గురించి ఏం చెప్పలేదు అని చెప్పి స్ట్రేట్ అవే వేసేసారు. వేసేయంగానే ఇంకా నేను ఏం చెప్పలేదు, నేను తెలియకుండానే మీరు చేయడం దట్ ఈస్ రాంగ్, సో యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ. నేను అనుకున్నా ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ది షో, సో వాళ్ళకి చెప్పాలి దట్ ఇంకా నేను తెలియలేదు, మీకు తెలుసుంటే కనుక మీరు నన్ను ఉంచేవాళ్ళు, నేను ఏ సిచ్యువేషన్ లో వచ్చానని తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, అందుకని వెళ్తున్నా అని చెప్పి నేను అన్నా. అది కాస్త ప్రొలాంగ్ అయితే స్ట్రెస్. అంటే నేను నార్మల్ గా జనాలు నిన్ను పొగిడినా లేకపోతే తిట్టినా దేనికైనా ఒకటే రియాక్షన్. పెద్ద కొంతమంది ఇప్పుడు నన్ను పొగిడారు అనుకో, అవునా థ్యాంక్ యూ అని అంటాం, లేకపోతే తిట్టారు అనుకో అని అందిస్తాం. రెండింటికి ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మనకంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు అని చెప్పి హౌస్ మేట్స్ మైండ్ సెట్. కొన్నిసార్లు నేను ఏదైనా మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యాను అనుకో, దాన్ని కూడా ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉండే నాకు హౌస్ లో. కొన్నిసార్లు నాకు రియాక్ట్ అవ్వాలంటే కూడా భయం వేసేది. ఏదైనా మా ఇంట్లో ఇది ఇప్పుడు తబిక్కిన ఏదైనా గ్లాస్ కింద పడినా కూడా అని చెప్పే టైప్ నేను. లైక్ ఐ గివ్ లైక్ నా ఎక్స్ప్రెసివ్ గా వెళ్ళిపోతుంటాను అది. అండ్ కళ్ళు కూడా పెద్ద బాతుగుడ్లు అయ్యేసరికి కొంచెం ఉన్నా కూడా చాలా వైడ్ గా వస్తుంది అది. అండ్ ఇన్ని అవుతున్నప్పుడు ఇంకా నేను కొంచెం నార్మల్ అవ్వాలి, నా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి కంట్రోల్ చేస్తున్న ప్రాసెస్ లో ఏది ఎలా రియాక్ట్ అవుతానో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది వాళ్ళు క్యాచ్ చేసేవాళ్ళు కాదు. అండ్ సమ్ టైమ్స్ ఏది మాట్లాడినా తప్పైపోయేది. అలాంటి టైంలో కూడా ఇంకా సైలెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. నా వైఫ్ నాకు కావాలి, నా పాప నాకు కావాలి అని చెప్పిన నువ్వు లైక్ నాకు ఈ షో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి బయటకు రావడానికి రీజన్? నేను షో లోపలికి వెళ్ళే టైంలో లిటరల్లీ నా స్టేట్ ఆఫ్ మైండ్ అదే ఉండే. లైక్ మంచిగా నేను సంపాదించుకోవాలి, నాకంటూ నేను రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. ఎవరికైనా ఏ హ్యూమన్ కైనా ఎర్నింగ్ ఈస్ ద బిగ్ ఫ్యాక్టర్. ఎర్న్ చేస్తే మన రెస్పెక్ట్, ఫస్ట్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కంటే మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది అనుకో, మన బతికే కాదు లైఫ్ లో ఎక్కడైనా మనం ఉండొచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా ఎంత చెడుగా మాట్లాడినా కూడా తీసుకునే శక్తి మన దగ్గర వస్తుంది. సో దట్ వాజ్ మై మెయిన్ ఫ్యాక్టర్. ఐ వాంటెడ్ టు ఎర్న్ అండ్ ఈ రెస్పెక్ట్ నేను తెచ్చుకుంటే కనుక వాళ్ళు ఏం చెప్పినా కూడా, కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ నార్మల్ గా చెప్పినా కూడా నేను తీసుకునేవాడిని కాదు. నేను సంపాదించట్లే కాబట్టే మీరు ఇట్లా అంటున్నారు అన్న మైండ్ లో నేను ఉండేవాడిని. నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అండ్ ఐ రియాక్టెడ్ దట్ వే. సో ఆ స్టేజ్ లో నేను షో లోపలికి అడుగు పెట్టిన తర్వాత మెల్లమెల్లగా నేను ఆడుతూ వెళ్ళా. గివ్ అప్ అయిపోయింది బాడీ. లైక్ ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఎనర్జీ నాది బాడీ గుంజట్లేదు. ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతున్నాను. ఫస్ట్ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు దూకేవాడిని, నేనే ఆడాలి, నేను ఆడాల్సిందే అని చెప్పి. తర్వాత అనిపించింది కసున్న వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు కానీ నాకు అవ్వట్లేదు. ఇంకా ఉట్టిగా ఖాళీగా కూర్చొని నా బీన్ బ్యాగ్ లో కూర్చొని ఏదో టైం పాస్ చేయడం నాకు ఇష్టం లేకుండే. అండ్ దెన్ దట్ ఈస్ నాట్ రైట్. గివ్ అప్ ఇచ్చినట్టే ఉంది కదా నీ గేమ్ ని. అంటే లైక్ ఇప్పుడు నేను విన్నర్ అవ్వాలి, నాకు వీళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ దగ్గరికి రావాలన్నా కూడా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టే కదా? కాదు, గివ్ అప్ ఇచ్చేది ఎప్పుడు అంటే కనుక నేను ఇంకా నేను మనిషిగా నేను ఊడిపోయాను అన్నప్పుడు, మనిషిగా నేను గెలిచాను, నేను నాలో ఉన్న చేంజెస్, నాలో తప్పుల్ని నేను యాక్సెప్ట్ చేసుకోగలిగాను. అండ్ ఎలా ఉండాలి లైఫ్, లైక్ మన ఒక హ్యూమన్ గా మన థాట్ ప్రాసెస్ ఎలా రన్ అవ్వాలనేది నేను చాలా నేర్చుకోగలిగా. సో అది నేను నేర్చుకోకుండా నేను ఇంతే అని చెప్పుంటే కనుక అది గివ్ అప్. బట్ దట్ ఈస్ నాట్ ఎ గివ్ అప్ ఫర్ మీ. అండ్ నా బాడీని, ఆరోగ్యం లాంగ్ టర్మ్ లో చూసుకున్నా.
ఫ్యూచర్ లో నేను వర్క్ చేయాలి అండ్ ఫ్యామిలీకి నేను స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలంటే కనుక ఇక్కడ కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని లేకపోతే ఏదైనా హెల్త్ సిక్కే బయటికి వెళ్తే కనుక లైఫ్ టైం నేను గివ్ అప్ ఇచ్చిన అయితే. సో సమ్ టైమ్స్ తగ్గడం కూడా కరెక్ట్ అనిపించింది. సో అందుకే ఇప్పుడు తగ్గలేదు అంత ఆలోచించలేదు, బట్ ఎస్ సో లాంగ్ టర్మ్ చూసుకున్నాను. ఇంకో కొన్ని వారాల్లో ఫ్యామిలీ వీక్ అనేది ఒకటి ఉంది. అవును, లైక్ ఫ్యామిలీస్ హౌస్ లోకి వచ్చి మళ్ళీ నేను చూసే వీక్. ఏమో మీ వైఫ్ ఏమి హౌస్ లోకి నీ గురించి రావచ్చేమో, ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ వీక్ లోనే తన ఇక్కడికి ఇండియా రాబోతుంది. అవును అవునా? అవును. అంటే ఎందుకు నా గురించి ఎవరు రారు అనే భయమా, కాదు లేకపోతే ఫ్యామిలీస్ వస్తే ఏమవుతుందో నేను తీసుకోలేనన్న భయమా, ఏంటి ఏమైనా భయపడినట్టు అనే ఒక ఆడియన్ పాయింట్, దాన్ని మీరు ఏం చెప్తారు? నో ప్రియా దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చేసరికి నేను ఓకే డన్, నాలో చేంజెస్ తను చూసింది, నేను చేసిన తప్పులు తను ఒప్పుకుంది. లైక్ నేను తప్పులు చేశాను అని నేను ఒప్పుకున్నా. లైక్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నేను నాదే తప్ప అని ఒప్పుకొని నేను తనని నా చేంజెస్ అంటే నా మూడ్ స్వింగ్స్ ని కానీ లేకపోతే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ తను అబ్జర్వ్ చేసింది. సో తనంతా అబ్జర్వ్ చేసి ఓకే డన్, మనిషి మారాడు అని చెప్పి తను నాకు ఆ లవ్ లెటర్ పంపించేసరికి ఓకే నా ఫ్యామిలీ నాకు వచ్చింది అనే హ్యాపీనెస్, ఇట్ వాస్ టాప్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నాకు మళ్ళీ నన్ను నేను చేంజ్ చేసుకొని నా ఫ్యామిలీకి నేను దగ్గర అయ్యానన్న హ్యాపీనెస్ నాకు ఉండే. సో ఇంకా ఎక్కువ ఉండే యాక్చువల్ గా, ప్రియాని లోపల తీసుకురావాలి, పాప లోపల. హరితేజ గారితో కూడా నేను ఎవ్రీడే అనేవాళ్ళం, తనకు కూడా ఒక పాప ఉండే కదా. ఎవ్రీడే నైట్ మా మంచి కన్వర్సేషన్ ఎలా ఉందంటే నీ పాప నా పాప ఇద్దరం లోపలికి వస్తారు, మన ఫ్యామిలీస్ వస్తాయి, చాలా బాగుంటది. ఎవ్రీడే ఐ యూజ్ టు డ్రీమ్ ఇట్. అండ్ నన్ను ఇన్ఫాక్ట్ 2 weeks పుష్ చేసింది కూడా ఆ ఎనర్జీ. పాప లోపలికి వస్తుంది, ప్రియా లోపలికి వస్తుంది, ఐ వాంటెడ్ టు హగ్ హర్ అండ్ ఇవన్నీ ఉండే నా బ్రెయిన్ లో. బట్ ఎనర్జీ లేదు. ఇంకా బొక్కలు కాళ్ళు చేతులు ఎరుకొట్టుకుని ఒక ఫ్రాక్చర్ చేసుకొని వచ్చాను ప్రియా అనే కంటే కూడా తన దగ్గరికి వెళ్ళి నేను కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు హౌస్ లో. మైండ్ గేమ్ ఒక్కటే కాదండి, కసి ఉన్న వాళ్ళు ఇంకా చాలా ఆడుతున్నారు అక్కడ. అండ్ ఏదో బ్రెయిన్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేయడం నాకు ఇష్టం లేకుండే. ఏది ఇచ్చినా 100% ఇద్దామనే నా మైండ్ ఎప్పుడైనా ఉంటది. లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాంగ్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎవ్రీవేర్ నేను నా 100% ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సమ్వేర్ అరౌండ్ నా 100% అక్కడ నేను ఇవ్వట్లేదు, 80% ఇస్తున్నాను అంటే కనుక నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో నాకు నేను నచ్చినప్పుడు ఆ గేమ్ లో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ బయట మణికంఠ వాడిన ఫ్యామిలీ టాపిక్ సింపతి అనేది ఒకటి పోర్ట్రే. మీరు మాట్లాడిన మాటలకి లైక్ మీరు చేసిన సింపతి పాయింట్ ఏదైతే ఉందో అది లైక్ సింపతి అని అనొచ్చు ఆ వర్డ్. అది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మీరు ఈ వారం కూడా మీరు సేవ్ అవ్వడం గ్రీన్ వచ్చిందంటే ఒక ఆడియన్స్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యారు. కానీ ప్రెసెంట్ ఉన్న యూత్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారో తెలుసా? ఇలాంటి పర్సనాలిటీ ఒక పర్సన్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఫ్యామిలీ, ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంటారు, ఒక్కొక్కసారి అమ్మాయిలతో అందరితో మాట్లాడుతుంటాడు, లైక్ ఫ్లర్టింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు, ఇలా అంటారు కదా. అదే 2 difference అంటే ఎలా అయింది అంటే ఏది మనకంట దిస్ ఇస్ మీ, నేను నాలాగానే నేనున్నా. నాకు ఎమోషన్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని వెళ్ళి ప్యాంపర్ చేస్తాను, నాకు కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, నాకు నవ్విపించాలన్నప్పుడు నేను నవ్విస్తాను, సరదాగా ఆట పట్టించాలన్నప్పుడు ఆట పట్టిస్తాను. సో అది ఎలా తీసుకుంటే అలా. బట్ నేను ఎక్కడ ఏదో చేయాలని అయితే కాదు, ఇట్ వాస్ జస్ట్ మీ. అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇంత స్టేజ్ లో కూడా నేను ప్రియా అన్నది కూడా అందుకే, బికాజ్ నా మిస్టేక్ ఉండే, నేను తనని అర్థం చేసుకోలేకపోయా. అండ్ ఈ షోలోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది, లైక్ నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో 2-3 ఉండేవాళ్ళు, 2-3 నేను రాంగ్ అన్నప్పుడు ఏంటి నేను ఇంత చెప్తున్నా అర్థం కాదేంటి వీళ్ళకి అని. నేను ఎక్కడ మిస్టేక్ చేసేవాడిని అంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా ఉండేవాడిని, లైక్ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఉండే. దెన్ ఐ గాట్ టు నో లైక్ నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ద హ్యూమన్ షుడ్ డీల్ హిస్ లైఫ్. అండ్ కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. అండ్ ఈ ఫ్లట్టింగ్ ఇదంతా అంటారా, ఐ లవ్ లైక్ మంచిగా అందరూ స్మైల్ చేస్తూ ఆట పట్టించడము, చిడాయించడం నాకు చాలా ఇష్టం. అది నిజ జీవితంలో కూడా అంతే. మా వైఫ్ వాళ్ళ సిస్టర్స్ ని కానీ లేకపోతే మా సిస్టర్ అందరిని ఆట పట్టిస్తూ ఉంటాను నేను. దట్ ఈస్ మీ. మీకు మీ వైఫ్ కి గొడవలు ఎప్పుడే కాలేదండి. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేయొచ్చు అనుకున్నా, బట్ నా వీసా లేట్ అయిపోయింది. 6 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది, 2 years అయింది. పాప కూడా పుట్టేసింది. పాప పుట్టక ముందు వీసా రాకుండా ఇంట్లో ఉండడం వేరు, బట్ పాప పుట్టిన తర్వాత కూడా వీసా రాలేదు నాకు. ఇంకా రాకపోయేసరికి తను నేను ప్రెషర్ చేసేవాడిని ఎవ్రీ టైం, లైక్ వీసా ఇప్పుడు. యుఎస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్ ఏంటి అన్నది. తన చేతుల్లో ఏం లేదు, అంతా ఎంబసీ ప్రాసెసింగ్ అనేది టైం పడుతుంది, ఈఏడి రావాలి, పర్మ్, లేబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. తను ఇంకా పాప ఒక పక్కన, తన ఆఫీస్ వర్క్ ఒక పక్కన, మళ్ళీ నేను సైడ్ నుంచి నా వీసా ఇది అని చెప్పి నా టాంట్రమ్స్.
తను ఇవన్నీ చూసింది. తను అంది బెటర్ డూ వన్ థింగ్, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు వర్క్ చేయకుండా. 2 years ఇంట్లో ఉండడం మామూలు మాట కాదు. సొసైటీ నుంచి చాలా మాటలు, ఏంటి ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళకి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. సో ఇంకా తనంది ఒక పని చేయి, నువ్వు ఇండియాకి వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, నీ వీసా వచ్చినప్పుడు నేను పిలుస్తాను, యూ గో బ్యాక్ టు ఇండియా అన్న. ఇండియాకి వచ్చేసాను నేను. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత తను పాప వర్క్లో తను బిజీగా ఉండేది, నేను ఇక్కడ ఇండస్ట్రీ చుట్టూ తిరగడం. ఒక గ్యాప్ అనేది వచ్చేసింది మా మధ్య, లైక్ స్పేస్, టైమ్ జోన్స్ డిఫరెన్స్. తన ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా కాల్ మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడిన వెంటనే నా వీసా వచ్చిందా అనేవాడిని. తనకు అది ఇరిటేషన్ వచ్చేది, చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ 11th minute వీసా వచ్చిందా అని అనేవాడిని. తనకి ఇంకా ఏ అవ్వట్లేదు అని చెప్పి తను ఇంకా స్పేస్ ఇవ్వడం మొదలెట్టేసింది. ఆ స్పేస్ ఇంత స్పేస్ లో తీసుకొచ్చింది మా స్పేస్. ఇప్పటికి ఒక 9 months దాటిపోయింది. మీరు కలిసి మాట్లాడారు? ఎస్, మాట్లాడేవాళ్ళం, ఎవ్రీడే కూడా మాట్లాడేవాళ్ళం. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పాప లేచిందా, పాప ఏం చేస్తుంది, నీ ఆఫీస్ వర్క్ ఎట్లా రన్ అవుతుంది, ఇవన్నీ అయ్యేది. మంచి ఒక 1/2 hour మాట్లాడుకోగానే మళ్ళీ నేను వీసా అనేవాడిని, మళ్ళీ మొదలెట్టావా నాన్న అనేది, మళ్ళీ కాల్ కట్ అయ్యేది. ఇట్లానే అయ్యేది మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మా మధ్య ఇంకే గొడవలు లేవు, ఇది ఒక్కటే ఉండేది. సో నాకు ఈ షో వచ్చిన తర్వాత నాకు అనిపించింది, లైక్ ఇక్కడ నేను ఎర్న్ చేశాను అనుకో ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది, సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. నేను ఎర్న్ చేస్తాను, పాప మీద నాకు కూడా మంచి కంట్రోల్ ఉంటుంది, లైక్ పాపకి నేను కూడా స్కూల్ ఫీజులు కట్టడము, పాపకి అన్ని చేయడము, ఈ హోప్ తో నేను లోపలికి ఎంటర్ అయ్యా. సో గేమ్ పరంగా, హౌస్ లో ఉన్న పరంగా సొసైటీ ఇలా చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ సొసైటీ నుంచి ఆ రెస్పెక్ట్ వచ్చింది, అదంతా ఉందని అనుకుంటున్నారా? మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నారా? పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుందో సో ఎవ్రీ చోట ఇవన్నీ ఉంటాయి. నా గేమ్లో ఇది అర్థమైంది. ప్రతి సైడ్ మనం ఫేస్ చేయాలి. అండ్ నేను ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ట్రోల్స్ అయితే అయ్యాయని తెలిసింది. అండ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం కూడా చూసా. సో 2 చూసా. ఏదైనా దేవుడి దయ, అండ్ నేను ఇక్కడ ఉన్నాను, నా మార్క్ నేను చూపించుకుంటూ వెళ్తాను, అండ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ. బయట మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారనేసి కంటెస్టెంట్లు మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మీ ఆన్సర్, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, మీరు చూస్తారుగా అని అన్నారంట. అది నిజమేనా? అది బట్టలు పంపించడం విషయం మీద నేనన్నా 4 weeks వరకే నేను బట్టలు స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా వాళ్ళు 2 వారాలే ఉంటారు. ఎందుకంటే నా మైండ్ సెట్, నేను త్వరగా మనుషులతో కలవను, ఊరికి బర్స్ట్ అయిపోతూ ఉంటాను, అన్ని ఓవర్ పీక్ లో ఉంటాయి అవన్నీ. సో ఖచ్చితంగా 2 weeks వచ్చేస్తాడు, వీడేదో ఆటకైతనంగా లోపలికి వెళ్తున్నాడు, వచ్చేస్తాడు అనే ఫీలింగ్ లో ఉంది. సో అందుకని బట్టలు తెప్పించుకుందాం అన్నప్పుడు 4 weeks కి మాత్రమే అడిగారు. అడిగిన తర్వాత బట్టలు నీకు ఎట్లా చేస్తారంటే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. అండ్ మేబీ ఆ పాయింట్ మీద వచ్చి ఉంటుంది ఆ టాపిక్. అంటే బయటకి అది ఎలాగొచ్చిందంటే, ఓకే మణికంఠ మంచి పిఆర్ ని, మంచి బయట ఏమేమి కావాలి గేమ్ ప్లాన్ మొత్తం సెట్ చేసుకుని వచ్చాడు, దాని పరంగా వెళ్తున్నాడు అని చెప్పి. అంత సీన్ లేదండి. నా రూమ్ లో కూడా చూస్తే డేస్ కౌంట్ చేసుకుంటూ క్రాస్ అని ఇంటూ July 18th అనుకుంటా నేను US ఫ్లైట్ ఎక్కాల్సింది. ఆ టైంలో బిగ్ బాస్ నుంచి నేను అడిగా, నేను సెలెక్టెడా లేదా అంటే నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఒకవేళ ఫస్ట్ వరకు వెయిట్ చేయి, ఫస్ట్ వరకు నీకు కాల్ వస్తే కనుక నువ్వు షో లోపల ఉంటావు, రాలేదంటే కనుక నువ్వు ఆడియన్స్ గా కూర్చొని చూస్తూ ఉంటావు, నీకు ఒక రియాలిటీ చెక్ ఉంటుంది, వెయిట్ చేయన్న. ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నా నేను, ట్యాంక్ బండ్ ఆటోలో వస్తున్నా, ఆలోచించాను. నేను ఆలోచించి ప్రియాకి వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, ప్రియా నాకు టికెట్స్ వద్దు, క్యాన్సిల్ చేసేసుకో, మీరు వెళ్ళిపోండి, నేను ఉంటా అని చెప్పి రిస్క్తో నేను ఇండియాలో ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరికి నా దగ్గర ఒక ఫిష్ అక్వేరియం ఉండేది, అక్వేరియం అంతా ఇచ్చేసాను నా ఫ్రెండ్స్ కి, మీరు చూసుకోండి, నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. 45 days నేను ఎవరికి కాల్ కూడా చేయలేదు, మా ఫ్రెండ్స్ కి కూడా చేయలేదు. నేను నిన్న కూడా మొత్తుకున్నారు. కరెక్ట్ గా 2 days ముందు వెళ్లే ముందు ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే ఆన్ స్పాట్ అప్పటికప్పుడు నాకు బట్టలు తెప్పించి వాళ్ళతో మాట్లాడి డిజైనర్ తో మాట్లాడి ఆ బట్టలు తీసుకొచ్చి సెట్ చేసి అప్పటికప్పుడు నేను లోపలికి చూసాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కటే చెప్పారు, నేమున్నాం సపోర్ట్ గా, నువ్వు ఆడేసిరా, వారం ఉన్నా పర్లేదు, 2 వారాలు ఉన్నా పర్లేదు, నేను మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పి ఆ మాట అన్నారు. సో అదే నేను చెప్పాను. సో ఈ వేలో వెళ్ళింది. ఓకే, లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్, ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బస్టర్. ఈ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి? నో. ఒకవేళ అంతే అయితే కనుక నేను ఈ రోజు మీ ముందు ఎలిమినేట్ అయ్యి ఉండేవాడిని కాదు, లైక్ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని రాకుండా ఉండేవాడిని కాదు, టాప్ మంచిగా ఫైనల్ వరకు ఉండి ఆడుకుంటూ వచ్చేవాడిని. బట్
బై డిఫాల్ట్ నేను ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ అండ్ అక్కడ షో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆడే వచ్చారు, ఎమోషన్స్ పిక్చర్ లెవెల్లో పీక్స్ లో వెళ్తాయి. అండ్ స్ట్రేంజర్స్ వచ్చి మనని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 1 కాదు 2 కాదు 13 కంటెస్టెంట్స్ నేను 13 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అడుగుతుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో మనం పడుకొని ఉంటాము, అప్పుడు ఆ సోఫా దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఏంటి చెప్పు నాకు తెలుసుకోవాలని ఉందని ఒకళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పకుండా అయితే ఉండలేము. చెప్పలేమంటే నువ్వు చెప్పట్లేదు, నువ్వేంటో తెలియకుండా నేను ఎట్లా ఆడతాను నీతో గేమ్ అని వాళ్ళే అంటారు. చెప్తే గనక బయటకేమో ఇన్నిసార్లు ప్లే చేస్తున్నామా అన్నట్టు వస్తుంది. వెనక గొయ్యి ముందు నుయ్యి అన్నట్టు ఉండేది నా పొజిషన్. సో నేను అప్పటికే అనేవాడిని ఇప్పుడు కాలే తర్వాత చెప్తాను అనేవాడిని, లేదు చెప్పు అనేవాళ్ళు, మళ్ళీ చెప్పేవాడిని. సో అది అన్నిసార్లు చెప్పేసరికి అది సింపతిగా వచ్చేది. అండ్ వన్స్ టేస్టీ తేజ గారు అన్నిసార్లు ఏడవకు, నువ్వు ఏడిస్తే కరెక్ట్ గా లేదు అంటే తర్వాత నాకు సరి కూడా నువ్వు ఏడు పాపుకోని ఓకే ఇన్ని కరెక్ట్ చేసుకుని నా ఏడుపుని కూడా ఆపేసుకుందామని చెప్పి, అంటే పూర్తిగా ఆగిపోలేదు, కొంచెం వస్తే నవ్వినప్పుడు బాగుంటే నబ్బా ప్రోమోలో వేసారు. నేను నవ్వు ఒక ప్రోమో వచ్చింది అనమాట. అంటే అన్ని రోజులే నీ ఏడ్చి 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 చూసి సడన్ గా నేను నవ్వుతున్న ప్రోమో చూసి చాలా మంచిగా అనిపించింది. అది ఎంత బాగుంది కదా, బాగా నవ్వుతావు, బాగా నవ్విస్తా కూడా. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చి మీరు బాగా పాపులర్ అయ్యారు అని చెప్పి అని అనడం జరిగింది. అంటే పాజిటివ్ గా అనుకున్నావా నెగిటివ్ గా అయ్యాను అనుకున్నావా? అంత దూరం పాపులర్ గా అయ్యావో అట్లేమనలే, బట్ నీకంటూ అర్థం చేసుకునే జనాలు ఉన్నారని మాట అన్నప్పుడు నాకు అప్పటికే అర్థం అయిపోయింది. 2వ వారానికి నన్ను అర్థం చేసుకొని ఫస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాను శివ గారు. సేవ్ అయిన తర్వాత ఓకే నేను ఇప్పుడు ఇంకా మార్చుకోవాలి, ఆడియన్స్ నన్ను కొంచెమైనా అర్థం చేసుకున్నారు ఓకే అని. 2వ వారం సేవ్ అయ్యేసరికి నాకు అర్థమైంది ఓకే కోపం వచ్చినా ఏదొచ్చినా నేను దాచుకోకుండా చూపిస్తే కనుక వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు. వీకెండ్స్ లో మనకి నాకు సార్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆడియన్స్ నుంచి వచ్చే మాట కాబట్టి అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి నేను ఓపెన్ గా వెళ్తుంటే కోపం వచ్చినా తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఉన్నారు. మహా అయితే నేను గేమ్ నుంచి బయటికి తీసేస్తారు, పర్లేదు బట్ అట్లీస్ట్ ఒక హ్యూమన్ గా నేను ఎదగలుగుతా కదా అనుకున్నా. అలానే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. అండ్ పాజిటివ్ అదే లైక్ ఏదైతే ఇది అన్నారో ఇది అన్న తర్వాత ఇంకొక సింపతి డ్రామా లైక్ నేను నా అంతలో నేను వెళ్ళిపోతా అంటే ఎలాగో టీం పంపించారు కదా మనం వెళ్ళిపోతా అంటే అన్న ఇది పెట్టుకొని ఇది ఒక డ్రామా ఆడదాం అని అనుకున్నా. బట్ అది ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేసావు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి ఆన్సర్ ఏంటి? లేదు నేను మండే ట్యూస్డే వరకు నేను పుష్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ట్యూస్డే అయ్యేసరికి నాకు అవ్వలే. టాస్క్ లా జరుగుతున్నాయి అక్కడ, నా బాడీ గుంజేస్తుంది లైక్ ఇంటర్నల్ గా మీకు చెప్పినట్టు ఆఫ్ ది స్క్రీన్. సో ఇది అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జనాలేమో ఓట్ చేస్తారేమో, వాళ్ళంత కష్టపడి ఓట్ చేసిన తర్వాత నేను బయటికి రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను ముందస్తుగానే చెప్పేసా, డోంట్ డూ దట్, మీరు ఓట్ చేయకండి, నాకు వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ చేసేసిండి అని చెప్పి నేను ముందటి నుంచి అడగడం మొదలెట్టాను. మరి గంగవ్వతో మాట్లాడుతున్నప్పుడు అదేంట్లేదు నేను వెళ్ళను నేను ఉంటాను. మండే వరకు నేను ట్రైడ్ అండి, ఇంకా ట్రై చేద్దాం ఏదైనా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ హాయిగా నవ్వించుకుంటూ తిరుగుదామని ట్రై చేస్తున్నా. కానీ మండే ఈవినింగ్ కల్లా నాకు అర్థమైంది ఏంటంటే నేను జోకులు వేస్తూ చేస్తుంటే కూడా అదేదో నేను వీళ్ళకి క్లాన్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాను అనుకుంటున్నారు, అదేదో మళ్ళీ ఇంకో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను. స్ట్రాటజీ కాదు, నా బుర్రలో ఏది ఉందో అదే నేను చేస్తున్నాను అంతే అని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఉన్న గేమ్ ప్రకారం వాళ్ళు అలానే ఆలోచిస్తారు. సో ఇంకా ఇది అవ్వని పని, ససేమిరా అవ్వని పని ఇది. కామ్ గా ఉండలేను, కామ్ గా ఉంటే కనుక నేను కాని పర్సనాలిటీగా నేను అవుతాను. ఐఎమ్ నాట్ ఏ కామ్ పర్సనాలిటీ. నా మీదకి ఒకళ్ళు వాయిస్ రైజ్ చేస్తే నేను ఊరుకోను, దట్ ఈస్ నాట్ మీ. సో అలా అని చెప్పి నాకు కాంతి నేను ప్రొజెక్ట్ చేసుకుంటే నేను కూర్చోలేను లోపల. సో ఐ టుక్ మై స్టాండ్ అంతే. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చాక, హౌస్ లోకి వచ్చాక మణికంఠలో యాటిట్యూడ్, ఎవరిని దేకపోవడం, లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది. లైక్ ఇంకా అంటే వాళ్ళు నీకు ఏదైతే అది ఇచ్చారో చూడు, నీకు ఇందాక అన్నారు కదా నీకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారని చెప్పి ఒకటి ఇది ఇచ్చారో, దాని తర్వాత మనకంటలో కొన్ని చేంజెస్ అయితే చూసాం. అవి వచ్చాయా? నువ్వు ఫీల్ అవుతున్నావు? లేదు, నాకు అలా ఒక కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేది ఉంటే కనుక 2వ వారం నేను సేవ్ అయినప్పుడే వచ్చేది. అప్పుడు రాలేనప్పుడు 5th వీక్ ఎలా వస్తుంది? అండ్ నేను 5th వీక్ ఎలిమినేట్ అవుతానని కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే నైనికా నా ముందు ఉండే అండ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. సో అప్పుడు కూడా నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను ఈ రోజు లేను. ఆ వీకెండ్ నాగార్జున గారు కూడా అడిగారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ నేను సైలెంట్ గానే ఉంటాను సార్ అని అన్న. నాకు మూడ్ కి నాకు ఎలా ఉండాలనిపిస్తే నేను అలానే ఉంటా, కానీ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అంత సీన్ అయితే నాకు లేదు. విగ్గు తీయడు స్టార్టింగ్ పాట ఘోరాది ఘోరంగా 2 స్టేట్స్ ని 2 స్టేట్స్ ని ఏదైతే ఉందో అదొక ఫుల్ హళ్ళు ఎత్తిచ్చింది. మేము ఇచ్చారు. 2 ఏదైతే విగ్గు తీసారో 2
షాక్ అయిపోయారు ఫస్ట్ బుర్ర పోయింది. ఏం జరిగింది అన్నట్టు విగ్ తీయడం ఏంటరా అంటే నిన్ను కొంతమంది నిన్ను ఊహించుకున్నారు, నిన్ను చూడడం కొంచెం నువ్వు స్క్రీన్ మీద బాగుంటావు, నీకు ఇది ఉంది కదా, చూడంగానే ఇదే సడన్ గా షాక్ అయిపోయారు. లైక్ అవి తీసాక ఒక అన్న ట్రాన్స్పరెన్సీగా ఉందాము, నేను ఇంకా ఇది ఇంతే అని చెప్పేసి అంటే ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా? అంత చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర, మొత్తం అంతా చెప్పేసాను, ఇంకేం లేదే, ఒత్తుతో పొళ్ళుతో మొత్తం అంతా చెప్పా, ఇంకేముంది, ఓ వీళ్ళు వెగ్గు తీయడం కూడా ట్రాన్స్పరెంట్ కావాలమ్మా, ఇది కూడా తీసుకోండి అని చెప్పి తీసి కొట్టాను అనమాట. లైక్ నా మొత్తం చూపించేసాను నేను, ఒక్కటి కూడా నేను ఏం దాచిపెట్టలే. బట్ అది ఎడిటింగ్ లో ఎంతవరకు కట్టిందో నాకు తెలియదు కానీ, సో అంత చూపించిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇంకెంత ట్రాన్స్పరెంట్ ఉంది, ఇది ఒకటి ఉంది కదా తీసేసి అని చెప్పి తీసేసి చూపించేసాను. లేదు ఒకసారి చెప్పు, నేను ఒకసారి తీస్తే నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తీస్తే నీకు ఒక మంచి మాట చెప్తాను. లేదండి ఒకసారి అట్ ప్రెసెంట్ నాట్ నౌ. సెట్ చేసుకోండి. లైక్ ఈవెన్ ఐ డిజర్వ్ టు బి కాన్ఫిడెంట్. అండ్ ప్రతి మనిషి అందంగా కనిపించాలని ప్రతి మనిషికి ఉంటది. అండ్ నాకు కొంచెం ఆడియన్స్ చూసారు. ఎస్ నేను వచ్చే ముందు కూడా తీసేసాను, అది తీసి దూకోవడం. ఎస్ ఇప్పుడు నేను మళ్ళీ హెయిర్ సెట్ చేసుకొని అంతా తీయాలి కాబట్టి ఒకసారి వన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ డెఫినెట్లీ తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక 2-3 weeks లో నా హెయిర్ గ్రో అయిన తర్వాత. నార్మల్ ఇప్పుడు ఒకసారి తీస్తే నీకు ఒక పాయింట్ చెప్తా, తీసి మళ్ళీ పెట్టి నీకు టైం ఇస్తాను. ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇదంతా. ఓకే, సో దిస్ ఈస్ మై హెయిర్. పూర్తిగా ఒకసారి తీయ, మొత్తం తీస్తే మళ్ళీ నేను సెట్ చేయాలి. సో యాక్చువల్లీ నేను అది ఎందుకు తీయమన్నా తెలుసా అంటే రియల్ మణికంఠతో మాట్లాడదాము అని. ఓకే డన్, ఐ విల్ డు ఇట్ ప్లీజ్. డెఫినెట్లీ ఐ యామ్ రెడీ టు డు ఇట్, ఐ డోంట్ మైండ్. అంటే ఓపెన్ గా మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ అండి. విగ్గన తీయమనంటే ఒక నీ ట్రాన్స్పరెన్సీ, లైక్ ఎలా మాట్లాడతావు ఇప్పుడు ఎలా మాట్లాడతావు? ఇప్పుడు ఒకటేలా మాట్లాడతా. విగ్ అనేది జస్ట్ లైక్ మేకప్ టు మీ. అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఉండడానికి, అంటే లైక్ నా లుక్స్ నేను కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీనే కాదు, ఎక్కడైనా సరే ఒక మంచి బట్టలు వేసుకుంటే ఎలా అయితే ఫీల్ అవుతారో, ఒక మంచి హెయిర్ కూడా అంతే. అండ్ ఐ ఫీల్ గుడ్ టు మీ అండ్ నాకు నచ్చుతుంది, అందుకని చెప్పి పెట్టుకుంటా. ముందు మాట్లాడింది ఒకటే, ఇప్పుడు మాట్లాడింది కూడా ఒకటే, నేను ఎప్పుడైనా ఒకటే. ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ ఫర్ మీ, అంతే. చెప్పనా బాగానే హెయిర్ ఉంది, ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కాల. పల్చబడిపోయింది టెక్సస్ కి వెళ్ళిన తర్వాత. టెక్సస్ వాటర్ కి ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది అనమాట. అక్కడ మాకు వాటర్ చాలా వైట్ కలర్ లో సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది, దానివల్ల ఊడిపోయింది. అండ్ ఇండియాకి రాగానే పాప కోసం పుట్టెంట్రుకలు తెప్పించాను, వెంటనే నాకు హెయిర్ రాలే. పల్చబడిన హెయిర్ కొంచెం వస్తుంది. ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అండ్ నేను కాన్ఫిడెంట్గా అనిపించలే. నేను కాన్ఫిడెంట్గా అనిపించకపోయేసరికి ఇది షార్ట్ కట్గా అనిపించింది అండ్ ఐ యూజ్డ్ ఇట్. విష్ణుప్రియ, నీలో లైక్ ఫెమినైన్ ఎనర్జీ మీలో ఉంది అని చెప్పంగానే మీరు దాన్ని అఫౌండ్ అయ్యారు. ఆ మాటకి అఫౌండ్ అయ్యి ఫైట్ చేయడం జరిగింది. దానికి ఎందుకు అది ఒక చిన్నగా ఇలాగ నార్మల్ గా అఫౌండ్ అయ్యి వదిలేశారు? ఎక్కువ కిచాయించద్దు అనుకున్నాను, ఎందుకంటే అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అండ్ షీ వాజ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఇది నామినేషన్ లో కిందకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఆ వీక్ లో నేను అర్థం చేసుకున్న పర్సన్స్ లో అదొక్కటే నాకు నెగిటివ్ కనిపించింది. కాబట్టి అదొక పాయింట్ మీద ఐ నో విష్ణు చాలా మంచి పర్సనాలిటీ అని, బట్ ఆ హ్యాబిట్ కూడా మార్చుకుంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనని నేను అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ స్మూత్ అండ్ ఐఎమ్ జెంటిల్ అండ్ దిస్ ఇస్ మీ. విష్ణుకే కాదు, బయట ఆడియన్స్ కూడా అలానే కొన్ని రోజులు అనుకున్నారు. అది మీ తప్ప లేకపోతే చూపిస్తున్న బిగ్ బాస్ తప్ప? స్మూత్ జెంటిల్, నేను ఇలానే ఉంటా. అండ్ యూ కెన్ సే దట్ నేను చిన్నప్పటి నుంచి ఒక వెజిటేరియన్, లైక్ పెరగడము అండ్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి ఎవ్రీవేర్ వెరీ సాఫ్ట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అండ్ చాలా స్కిన్నీగా ఉంటాయి, ఫింగర్స్ కూడా చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్. సో ఐ డోంట్ వాంట్ అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ అందుకనే నేను చెప్పాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. బిగ్ బాస్ కిందకి వెళ్ళావు, అదే చెప్పా కదా, లైక్ నేను నా అంతటి నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకోవాలంటే కనుక నేను మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఫ్యామిలీని రిటర్న్ తెచ్చుకోవాలి అండ్ చాలా నేర్చుకోవాలి. సో మెనీ పర్స్పెక్టివ్స్ తో వెళ్ళాను నేను. అండ్ టు అన్ ఎక్స్టెంట్ కొంచెం నేర్చుకోగలిగాను, ఇంకా
నేర్చుకుంది గోరంతా తెలియాల్సింది కొండంతా అన్నట్టు. యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే Hmm. బిగ్ బాస్ వల్ల నీకు నీ క్యారెక్టర్ కి Hmm. మైనస్ అయింది. Hmm. నిన్ను తప్పుడు మాటలు మాట్లాడడం స్టార్ట్ అయింది. Hmm. నిన్ను తేడా అని మాట్లాడుతున్నారు, గే అని మాట్లాడుతున్నారు, Hmm. కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయి ఉన్నది. Hmm. లైక్ మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలాంటి టాపిక్స్ అంటే రేపు పొద్దున్న నువ్వు ఏదైనా పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా చేస్తున్నా కూడా ఇలాంటి కామెంట్సే వస్తాయి కదా. దీని మీద నీ ఫీలింగ్ ఏంటి అసలు బయటికి రాగానే ఇలాంటివన్నీ చూసిన తర్వాత? ఐ డోంట్ మైండ్ అబౌట్ దిస్. సి కొంతమంది కాగితాన్ని చూసి నల్ల కాగితం అంటారు, కొంతమంది తెల్ల కాగితం అంటారు, కొంతమంది కాగితమే కదా అంటారు. సో అది ఇవన్నీ నేను పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకా జనరేషన్ లో నేను ముందుకు వెళ్ళినట్టే. సో ఇవన్నీ నేను పట్టించుకోవద్దని నేను చాలా క్లియర్ గా నాకు వచ్చింది. ముందు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నేను ఒక చిన్న మాటన కూడా హర్ట్ అయ్యేవాడిని. అండ్ నవ్ ఇట్స్ లైక్ లెట్ దెమ్ టాక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ టు. అండ్ అదేం పెద్ద తప్పు మాట అని కూడా నేను అన్నాను. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి అన్నట్టుగా నేను ఇంకా వదిలేస్తుందాన్ని. సూపర్ సూపర్, అది చాలా గ్రేట్ తెలుసా యా. నిజంగా. ఎందుకంటే ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది తట్టుకోవడం కష్టం. బట్ నిన్ను లోపలైతేనేమి బయట అయితేనేమి, లోపల కూడా చాలా మాటలు అనడం జరిగింది, బయట కూడా లైక్ యష్మి అనుకుంటా, యష్మి మీరందరం బెడ్ మీద కూర్చుంటున్నప్పుడు కూడా అబ్బాయిల టాపిక్ వచ్చి మేము ఇలా లైన్ వేసుకుంటున్నాం, నేనున్నాను కదా నువ్వు రావడం, అప్పుడు ఇగ్నోరెన్స్, ఇలాంటివన్నీ చూస్తుంటే యాక్చువల్లీ అలా ఉండడం చాలా గ్రేట్. బట్ సూపర్, ఇందులో అయితే నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి తీసుకోవడం చాలా ఇది మాటలు మనమేంటో మనకు తెలుసు, మనమేంటో మనకు తెలుసు. అంటే నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చా. ఇప్పుడు ఒక మనిషికి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు కూడా వాడు వినలేదు అనుకో, ఇంకా వాళ్ళ మెచ్యూరిటీకి వదిలేస్తాను నేను. వదిలేస్తాను. చాలాసార్లు అన్నం కూడా జరిగింది, పాప ఉంది కనుక పాప ఉంది అని అన్నం కూడా జరిగింది. సో అందుకే అంటున్నా, లైక్ ఇలాంటి పాయింట్స్ అన్ని రావడం వల్లనే బయట ఇలా మారింది. లోపల అలాగే అనుకుని బయట, బట్ అది నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు అలానే వస్తే కనుక మళ్ళీ ఇప్పుడు నేను అమ్మాయిని కౌలిగించుకున్నా అనే దాని మీద కూడా అన్నారు. సో అది అంటారు, ఇది అంటారు, ఏదైనా అంటారు. ఇప్పుడు ఒక అబ్బాయిని కౌలిగించుకుంటే ఇది అంటారు, అమ్మాయిని కౌలిగించుకుంటే ఇది అంటారు, ఏది ఇచ్చినా అనాల్సింది ఎలా అయినా అంటారు. ఇది కూడా మేము కూడా ప్రతి వచ్చిన ఏ అమ్మాయిలో బయట వదలలేదు, అందులో ఉన్న అమ్మాయిలు కూడా వదలలేదు అని చెప్పాను. సో 2 ఉంటాయి. సో ఇంకా అలాంటప్పుడు ఇట్స్ అప్ టు మీ వెదర్ నేను ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని. సో వాళ్ళకి అర్థం అవ్వడానికి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా అర్థం కాలేదంటే నేను ఇంకా. సీత, మీరు పాజిటివ్ థింగ్స్ ని స్లోగా చెప్పి నెగిటివ్ థింగ్స్ ని గట్టిగా చెప్తారు అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు రైట్, అది నిజమేనా అనుకోవచ్చా? కోపం వచ్చినప్పుడు నేను ఏదైనా సరే గట్టిగానే చెప్తాను. అది కూడా ఫస్ట్ 2 times మెత్తగా చెప్తాను. నేను ఏదైనా 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Like let's take it in a gentle way. If even in the 3rd time also that person is unable to understand, నేను గట్టిగానే చెప్తాను. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ మనకంట. నువ్వు లోపల ఒకసారి ఏదో వెళ్తే నాకు నబీలు ఇష్టము అని అంటే నెక్స్ట్ 9కి అంటది, నెక్స్ట్ నబీల్ నువ్వే. నేను నబీల్ నోట్ చేయలేదే. అదే నీకు ఈ మార్క్ పడిపోయింది అంటే నిన్ను ఎవరైతే నమ్ముతారో ఫస్ట్ వీక్ విష్ణుప్రియ నుంచి కానీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే 7 వారాలు ఉన్నారో వెన్నుపోటు పొడుస్తాడు, ఎవరితో మంచుకుంటాడో వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తాడు అనే మాట ఉంది. దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు 13 మందిని లైన్లో నుంచొని లాస్ట్లో 2 సభ్యులను నేను నామినేట్ చేస్తాను. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీస్, ఈ క్వాలిటీస్తో హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి అనర్హులు అనే క్వాలిటీస్తో నేను చూస్తా. ఆ లాస్ట్ 2లో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్ అయినా నా సిస్టర్ అయినా ఎవరైనా సరే వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ ఓటింగ్ ఇట్ అవుట్. సో అది బ్యాక్స్ నా కర్మ కొద్దీ నాకు ఇష్టమైన పర్సన్స్ లాస్ట్ 2లో అంటే నన్నేం చేయమంటారు. ది గేమ్ షుడ్ గో ఆన్ అండ్ ద నామినేషన్ షుడ్ గో ఆన్. ఆయన ఇచ్చిన స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో అవ్వాలి అండ్ నా రూల్స్ నా సెట్ ఆఫ్ రూల్స్ నేను గేమ్ లో పెట్టుకున్నవి నేను ఫాలో అవ్వాలి కాబట్టి ఐ డిడ్ ఇట్. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు రావడం కోసమే వాళ్ళతో మంచిగా ట్రావెల్ చేస్తున్నావా? ఎందుకంటే విష్ణుప్రియకి నువ్వే అన్నావు, నీ దగ్గర నుంచి నేను నువ్వేంటా తెలుసుకోవడానికి కోసం నేను వెనక తిరిగానని చెప్పేసాను. అది ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరకు వస్తే కనుక నేను విష్ణుప్రియ దగ్గర ఫస్ట్ నెగిటివ్ అబ్జర్వ్ చేశాను. సో ఒక చిన్న నెగిటివ్ తో ఆమె నామినేషన్ లోకి నేను వేయలేను కాబట్టి ఆమెను ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. లైక్ ఇంకా నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకొని వెంటనే నామినేషన్ వేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఐ ట్రావెల్డ్ ఈవెన్ మోర్. అండ్ తను చాలా మంచి అమ్మాయి అని అనిపించింది. సో ఇదొక్కటే నెగిటివ్ ఉంది కాబట్టి తను దెబ్బకైనా చురుక్కని జోకులు వేసేస్తుంది. సో ఆ జోకులు వేసినప్పుడు డైరెక్ట్ గా చూసుకొని జోకులు వేసుకో, అది వేరే వాళ్ళకి కట్ అవ్వచ్చు కదా అన్న పాయింట్ మీద వేసాం. కానీ పర్సనల్ కన్వర్సేషన్స్ మీద నేను ఎప్పుడు తనని నామినేట్ చేసింది లేదు. అండ్ ఐ నెవర్ ఓటెడ్ ఎనీవన్ ఇన్ పర్సనల్ కన్వర్సేషన్స్.
ఓన్లీ టాస్క్లు వీటి మీద వెళ్ళాను. ఫస్ట్ వీక్ మాత్రం నాకు ఇంకా అంతవరకే ఉంటుంది స్కోప్. బిగ్ బాస్ అంటేనే కనెక్షన్స్. Hmm. ఎవరితో కనెక్షన్స్ బిగ్ బాస్ లో నీకు కనెక్షన్స్ ఎవరితో ఏర్పడింది మంచిగా? నాకు నబీల్, విష్ణుప్రియ, సీత, ఓం గారు, చాలా మంది మంచిగా ఫ్రెండ్స్ అవుతూ వచ్చారు. మీతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు వదిలేశారు మిమ్మల్ని. ఎందుకు వదిలేసాను అనుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఏదైనా నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు ఇదని చెప్పేస్తాం మొహం మీద. సో అది కొంచెం ఒక డ్రాబ్యాక్ అయింది నాకు. అంటే హౌస్ లోని ఎవరు అలా చెప్పట్లేదా? మాస్క్ వేసుకుని ఉన్నారా? అట్లా కాదు, వాళ్ళు మాస్క్ వేసుకున్నారా, ఫస్ట్ నా మీద నేను అనలైజ్ చేసుకోవడంలో నాకు సగం టైం అయిపోయింది హౌస్ లో. నాతో ఏం ప్రాబ్లం ఉందో అది నేను చెప్తున్నా. పక్కన వాళ్ళ సంగతి పక్కన వాళ్ళకి ఎరగా, నా గురించి నేను చూసుకుంటా అంతే. యష్మి ప్రతి వీక్ మిమ్మల్ని నామినేట్ చేస్తానని చేశారు, మిమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ పాయింట్ అని చెప్పాక యష్మి నేను నామినేట్ చేయడం మానేసి. అవును. ఏం ఫీల్ అయ్యావు నువ్వు? తేడా కనిపించిందా? అడిగావా యష్మిని? నేను అడగలేదు. తేడా అయితే నాకు అనిపించింది. బట్ కాకపోతే ఒక వీక్ నాకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ 7th నామినేషన్ లోకి వచ్చేసరికి తను నామినేట్ చేసే దానికంటే కూడా ఇది ఒక్కొక్కళ్ళు బోర్డు తగిలించే దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అంత స్కోప్ రాలేదు అక్కడ. అంటే మీకు పాజిటివ్ ఉంది అని చెప్పి నామినేషన్ చేయడం మానేసిందా అనేది డౌట్. వాళ్ళు చెప్పారా ఎవరైనా అలాగా? మీ కంటెస్టెంట్లు ఎవరైనా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్స్ కొన్నిసార్లు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఉన్నప్పుడు నాకు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఉన్నంత వరకు డిస్కషన్ అయినంత వరకు నువ్వు పార్టిసిపేట్ చేయి. వన్స్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు నీ పేరు వస్తే నువ్వు లోపలికి ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు, అది వాళ్ళ ప్రైవేట్ టైం అని. సో ఐ యూజ్ టు రెస్పెక్ట్ దట్. సో నా వెనకాల ఏదైనా టాక్స్ రన్ అయినప్పుడు నేను ఇంటర్ఫీర్ అయ్యేవాడిని కాదు. అక్కడి నుంచి నడుచుకుంటూ గమ్మున పక్క నుంచి వెళ్ళిపోయేవాడిని. సో ఐ నెవర్ నో దట్. మీతో ఏం మాట్లాడినా వితండవాదం అంటారు కదా, అది అనేది ఒక మాట ఉంది, దానికి నువ్వేం చెప్తావు? నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేస్తాను అది. ఎందుకంటే ఇప్పుడు అదర్ పర్సన్ ఏదని చెప్పిన తర్వాత నా మనసులో ఏముందో నేను చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను చెప్పేవాడిని. సో అది వితండవాదం అయితే ఇంకా నేనేం చేస్తాను దానికి. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని అంతే. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు 7 వారాల్లో నువ్వు తోపులా ఆడిన టాస్క్ ఏది? ప్రతి టాస్క్ నేను ఇచ్చింది నా 100% ఇచ్చా. సో స్మార్ట్. లైక్ నువ్వు ఎందుకు అడిగానంటే నేను ఆడుతా, ఇలా 100% ఇస్తా, ఎందుకు అంతెందుకు నామినేషన్ అదే లైక్ వైల్డ్ కార్డ్స్ ఆపాలన్నప్పుడే ఆ మేము కూడా నువ్వు చూసా ఇలా లెగిస్తా లైక్ ఇది 100% ఇచ్చాను అనుకుంటాం. కానీ ఏదో ఒకటి మధ్యలో ఇది అయిపోతుంది, కప్స్ గుడ్డు ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉన్నాయి. అది నీ ఫాల్టా లేకపోతే ఏంటది ప్రాబ్లం ఏంటి? నేను నా ఎనర్జీకి ఎంత తోస్తున్నానో అంత ఇస్తుంటా, కానీ పక్కన ఉన్న ఎనర్జీ ఇంకొంచెం డామినేట్ చేసింది అనుకో, పక్కన ఎట్లయినా కుప్పకూలాల్సిందే. అండ్ నేను నేను అనుకునేవాడిని ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు కాదు, ఇప్పుడు అది రియల్ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు ఇచ్చాను 100, ఇచ్చాను, ఓకే డన్, పడుకుంటా. అది ఇవ్వలేదు అనుకో నాకు నిద్ర పట్టదు ఇంకా. సో అది నేను చూసుకున్నాను, అయిపోయింది ఇంకా అవ్వట్లేదు అన్నంత లెవెల్ వరకు నేర్చుకునేవాడిని. సో దట్స్ ఇట్. నీకు ఏళ్ళు చూపిస్తే నచ్చదా? వేలు చూపిస్తే నచ్చుతుందా అంటే లైక్ ఇప్పుడు అగ్రెషన్ లో ఉన్నప్పుడు వేలు చూపించుకుంటూ నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అని మాట్లాడితే ఏంగో నువ్వు అనే మాట్లాడతా. సో నీ లెవెల్కి నేను దిగజారాలని నేను అనుకోవట్లేదు. సో ఫస్ట్ నువ్వు దించు, నీ మర్యాద నువ్వు కాపాడుకో, నా మర్యాద నేను కాపాడుకుంటా అంట. సో ఇప్పుడు మీ వైఫ్ సెకండ్ వీక్ వస్తున్నట్టున్నారు, నెక్స్ట్ వీక్ వస్తున్నట్టున్నారు మీకోసమే. ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు? ఈ ఫీల్ ఎలా ఉంది? ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. అండ్ అంటే ఇప్పుడు ముందు కూడా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు, బట్ నేను అర్థం చేసుకునే కెపాసిటీ నాలో లేకుండా నేను మాట్లాడేవాడిని. సో ఎప్పుడు నాలో నేనే ఉండేవాడిని, లైక్ దిస్ ఇస్ నా లోకం నాది అని. అండ్ నౌ ఇట్స్ లైక్ వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం నేర్చుకున్నా కాబట్టి వాళ్ళకి నేను నచ్చుతున్నా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. లైక్ కొత్తగా ఉంది, లైక్ న్యూ వర్షన్ ఆఫ్ యూ. నేను యాక్చువల్లీ జెన్యున్ పాయింట్ మాట్లాడితే కేవలం మీ వల్ల నువ్వు మీ వైఫ్ టాపిక్ వీళ్ళు ఎత్తడం వల్ల మీ పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్. అవును. దాని మీద మీ వైఫ్ ను కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అనడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. దాని మీద నువ్వేం రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నావు? వాట్ ఐ సే ఇస్ లైక్ ఒక మనిషికి జ్ఞానం ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడద్దు అని. అండ్ స్టూపిడ్ పీపుల్ విల్ ఆల్వేస్ డూ స్టూపిడ్ జోక్స్. అండ్ ఐ డోంట్ సే లైక్ మీ కర్మ అది, ఎవరేం చేయలేరు. అంత బ్యూటిఫుల్ సోల్ ని అర్థం చేసుకోలేదు అంటే కనుక వాట్ ఐ సీ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఒక సోల్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ వరల్డ్ లో ఆవిడ అంత డీప్ గా లవ్ చేస్తున్నానంటే
జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ షీఈస్ లైక్ తన మైండ్ సెట్ కానీ తన ఓపిక కానీ 14 మందే నన్ను భరించలేని శక్తి లేని వాళ్ళు ఆవిడ నన్ను హోల్ లైఫ్ భరించింది. ఆవిడకి ఎంత ఓపిక ఉంటే భరించుంటది. షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్ అండ్ ఆవిడని అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ కర్మ. నా అదృష్టం నాకు అట్లాంటి ఆవిడ నా లైఫ్ లో దొరకడం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సూపర్. అండ్ ఐ హావ్ ఎ టాటూ ఆఫ్ హర్ అండ్ ఐ లవ్ హర్. ఇక్కడ ఉంది. సో వాళ్ళ దురదృష్టం అంతే. మీ వైఫ్ ఫుడ్ పంపలేదని తెలిసినప్పుడు ఏమనిపించింది? లెటర్ వచ్చిందిగా చాలా అనిపించింది. లోపల మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ ఫ్యామిలీ పర్సనల్ సంబంధించిన మాట్లాడుతున్నప్పుడు, అరే మా ఫ్యామిలీకి బయట ఇబ్బంది అవుతుందేమో, నెగిటివ్ అవుతుందేమో అని ఆలోచించలేదు? నేను ఎప్పుడు ఫ్యామిలీ అసలు బ్యాడ్ చెప్పాల్సిన సిచ్యువేషన్ లేదు. నా ఫ్యామిలీ చాలా గుడ్. ఇట్ వాజ్ మీ, నేను వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. అండ్ నాకు ఓవర్ ఎమోషన్స్ ఎక్కువ, లైక్ బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఆనందం వచ్చినా కంట్రోల్ చేసుకునే టైప్ కాదు నేను. సో ఇప్పుడు నేను ఎపిసోడ్స్ చూస్తుంటే అర్థమైంది, లైక్ నేను చాలా చెప్పేవాడిని మా డాడీ గురించి కానీ, ప్రియా గురించి కానీ. వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు. నేను అర్థం చేసుకోలేకపోయేవాడిని. ఒకసారి అయితే ఆదిత్య ఓం గారిని పట్టుకొని ఏడ్చేసా. నాకు మీ వాల్యూ, మా డాడీ వాల్యూ తెలిసి వచ్చింది. లైక్ ఎప్పుడు నా వెనకాల ఉంటుంటే ఊరికే నా వెనకాల తిరగండి, నాకు ఇరిటేషన్ వస్తుంది, అట్లా ఉండేది నా మైండ్ సెట్. ఒంటరిగా ఉండాలనుకునేవాడిని. అట్లా అన్ని అర్థమయ్యాయి. లైక్ అబ్బా వీళ్ళని ఇంత మిస్ చేసుకున్నానా నేను అని చెప్పి. సో ఇవన్నీ నేను చెప్పాను. బట్ అది ఎంతవరకు ఎడిటింగ్ లో కట్టిందో నాకు తెలియలేదు. అండ్ ద షో ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ద షో ఈజ్ అబౌట్ ఆల్ ద 14 contestants అండ్ 14 మైండ్ సెట్స్. సో అందరినీ చూపించాలి. వాళ్ళు 1 hour ఎంత కవర్ చేయాలి అంత కవర్ చేయడానికి ట్రై చేశారు. సో పాజిటివ్ చెప్తున్నప్పుడు ఏదైనా 1-2 వర్డ్స్ తూలి బయట నెగిటివ్ గా వస్తే గనక, ఆ నెగిటివ్ బయటకు వస్తే నేను చాలా చెప్పాలని ట్రై చేస్తున్నా. అండ్ నా ఫ్యామిలీ అర్థం చేసుకుంది. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మీరు లోపల ఉన్నప్పుడు మీ చెల్లి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మీ చెల్లి ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఫేక్ అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. మిమ్మల్ని ఫేక్ అంటాం, మీరు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మీ పక్కన మీ చెల్లిని చూడండి. దీనికి మీ రియాక్షన్ ఏంటి? అదే నేను ఇప్పుడు మనకి వీడియో ఎడిట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఎంత కట్ అయిందో అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు కదా, అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడి ఉంటారు. అండ్ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ వాళ్ళకే అర్థమైంది, అరే ఇంత జరిగిందా అని. ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పిన తర్వాత ఇంత జరిగిందా అని 24/7 లో ఒకసారి చూసారంట. కాలు చూసిందంట, లేక నేను ఆదిత్య ఓంతో మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసిందంట. చూసి అరే ఇది జరుగుతుందా అని చెప్పి షీ రియలైజ్డ్. ఇచ్చిన తర్వాత రియలైజ్ చేసేది. ఓకే, అంటే ఫ్యాన్ పేజ్లు వీళ్ళు వాళ్ళు అక్కడ నువ్వు తప్పు మాట్లాడావు, అది కాదు ఇది అని చెప్పి వీడియోస్ పెట్టడం వల్ల మళ్ళీ తనకి అర్థమైంది. నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు నాకంటే చిన్నది, అది ఖచ్చితంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కోపం ఏమి లేదు, నాకు అట్లా ఏముండదు. అవన్నీ ఏముండదు. ఎవరు ఏమన్నా అలా మనం ఎలా ఉండాలి అలా ఉందాం అంతే. అకార్డింగ్ టు యూ బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నువ్వు ఎలా ఉన్నావో అలా చూపిస్తే ఆ రియాలిటీ షోలో ఎంత రియల్ గా ఉంటే జనాలు అంత రియాలిటీని యాక్సెప్ట్ చేసి అంతే నేను ముందుకు తీసుకెళ్తారు. నువ్వు రియల్ గా లేకుండా ఉన్నావంటే కనుక జనాలు నేను యాక్సెప్ట్ చేయరు. నువ్వు రియల్ గా ఉన్నావా? ఫ్రమ్ డే 1. ఎస్. బిగ్ బాస్ లో ఇప్పుడు డే 1 నుంచి ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది నీకు? నేనే స్ట్రాంగ్ ప్లేయర్ అనక. ఆ హౌస్ లోకి అడుగు పెడుతూనే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్ లేకపోతే లోపలికి పంపించారు అని. మన ఇంటర్వ్యూ ఫిల్టర్ ప్రాసెస్ అనేది చాలా టఫ్ ఉంటుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్సే మనకి దిమాగ్ తిరిగిపోయే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ సైడ్. బట్ ఓపెన్ అప్ అవ్వడం కొంతమంది కొంచెం లేట్ గా ఓపెన్ అప్ అవుతారు, కొంతమంది స్లోగా. నన్ను చూసుకోండి, నేను చాలా స్లోగా ఓపెన్ అప్ అయ్యా. లైక్ కలవడం ఆ కలవడం ఓపెన్ అప్ అనే పాయింట్ దగ్గరకు వస్తే నేను చెప్పడం అయితే ఎప్పుడు నేను నా పర్సనాలిటీ నేను నాలాగానే ఎందుకుంటే వెళ్ళా కానీ. బట్ కలవడం కొంతమంది స్లోగా కలుస్తారు, కొంతమంది లేట్ గా లైక్ ఫాస్ట్ గా కలిసిపోతారు, కొంతమంది చాలా క్విక్ గా ఉంటారు, కొంతమంది స్లో. అలా ఉంటది. ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు సెకండ్ వీక్ లో లేదు, సెకండ్ వీక్ లో ఉన్నట్టు థర్డ్ వీక్ లేదు. ఎస్, నన్నే చూడండి, నేను ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు 6th వీక్ 7th వీక్ లో నేను. ఇట్ చేంజెస్ అంతే. ఎవరు నీకు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించలేదు? అందరు స్ట్రాంగ్, నేను చెప్పా కదా, ఎవ్రీవన్ ఆర్ స్ట్రాంగ్. వీకెండ్స్ లో రామం లాగా, అమ్మాయిలతో రోమియో లాగా, నామినేషన్స్ లో అపరిచితుడు లాగా ఇన్ని షేడ్లు చూపించు. అవును. ఒకసారి వీకెండ్ లో సరే ఇంకొక షేడ్ ఉంది చూపిస్తానన్నా, అదే షేడ్. వీళ్ళందరూ మామూలుగా కామెడీ నన్ను షేడ్స్ అంటారు కదా, సరే ఇంక ఇన్ని షేడ్స్ అంటారు కదా, ఇంకేదో ఒకటి చేస్తే ఏదైనా సరే షేడే అంటారు వీళ్ళు. సరే కానీ ఇంకో షేడ్ చూపిస్తా అని చెప్పి నాగార్జున సార్ని కొంచెం
అల్లరి చేద్దాం ఆయనతో ఇంకొంచెం క్లోజ్ అవ్వచ్చు అని చెప్పి ఐ సెడ్ దట్. యాక్చువల్ ఆ మాట అన్న తర్వాత ఓకే వీడు మొత్తం అంతా లోపల ముందే ప్లాన్ చేసుకుని వచ్చాడు అనేది మైండ్ లో అయిపోయింది. ఇంకా అంత ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటే ఆ హౌస్ కి మనకు ఒక డైరీ ఇచ్చి పంపిస్తారా అండి, అమ్మో ఓకే డే 24 ఓకే నేను ఈ రోజు ఇలా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోలేం కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దిస్ థింగ్ లైక్ ప్రతి ఒక్క అమ్మాయికి హగ్గులు ఇవ్వడం, ఇవన్నీ చేయడం, మాట్లాడడం, ఫ్లర్టింగ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నావు కదా. మళ్ళీ నా వైఫ్ కావాలని అడుగుతున్నావు, మళ్ళీ నా వైఫ్ బయట ఏమనుకుంటుందని ఆలోచించలేదా? లేదు, నేను ఇట్లా ఆలోచన, నేను ఎంత ఓపెన్ మైండెడ్ గా ఉంటానో మై వైఫ్ తను నన్ను అర్థం చేసుకునేది ఫ్రమ్ డే 1. నేను మా పెళ్లి చూపైన డే 1 నుంచి తను చాలా క్లియర్ గా నన్ను అర్థం చేసుకుంది, నా మనస్తత్వం. లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ లిటిల్ లైక్ కైండ్ ఆఫ్ లవ్ కమ్ అరేంజ్డ్ అనుకోండి. ఇట్స్ లైక్ ఫస్ట్ లవ్ తర్వాత అరేంజ్డ్. ఒక మనిషి బాధపడుతున్నప్పుడు నేను చూడను, లైక్ ఐ కాంట్ హోల్డ్ మై సెల్ఫ్. అండ్ షోలో ఏమైందంటే బాధపడుతున్నప్పుడు లేదు లేదు వాళ్ళు అన్నది రాంగ్, ఇప్పుడు నువ్వు అన్నది రైట్ అని చెప్పి అన్నాను అనుకో, అది మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ అవుతుంది. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ ఒక కాయిన్ ఏడుస్తున్నప్పుడు వెనకాల ఉన్న సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమైందో అనేది నాకు తెలియకుండా నేను రియాక్ట్ అవ్వలేను. నాకు అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే తను బాధపడుతుంది, తను ఆపాలి, అదొక్కటి నా బ్రెయిన్ లో ఉంటుంది. అండ్ నేను బాధపడుతున్నప్పుడు నేను మార్నింగ్ లేచినప్పుడు చాలా మందిని హక్ చేసుకుంటా, అబ్బాయిని కూడా హక్ చేసుకుంటా. అది ఎంతవరకు టెలికాస్ట్ అయిందో తెలియదు కానీ. సో దట్ ఈస్ మీ. నాకు ఆనందం వస్తే తట్టుకోలేను, బాధ వచ్చినా తట్టుకోలేను, అంతే. అది ఆపుకోలేము అంతే. అంటే నువ్వు బయట కాంట్రవర్సీ గానీ బయట వీటికి ఏమైనా భయపడతావా? అంటే లైక్ ఇప్పుడు అన్న ఇలాంటి కాంట్రవర్సీస్ అవడం మనకి ఇష్టం లేదు అట్లా కాదు. బయట కాంట్రవర్సీ అంటే ఇంట్లో ప్రతి ఒక్క మాటకి నామినేషన్ లో దాన్ని ఒక ముద్దలాగా తీసుకొచ్చి రచ్చ రచ్చ అయ్యేదన్నమాట. నాకు అంత దూరం నేను ఏమో ఆలోచించట్లేదు, జస్ట్ బీన్ మీ అంటే కూడా అది చాలా దూరం వెళ్ళేది. ఎస్పెషల్లీ మన దోశది కూడా నేను నిజంగానే సార్ట్ చేద్దామని ట్రై చేసా, అదేదో మిస్ ఫైర్ అయి కూర్చుంది అక్కడ. కాదు, మీ నామినేషన్ అన్ని దోశల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, కుక్కర్ల మీద 6 వైల్డ్ కార్డులు వచ్చిన దానికి ఇవే నామినేషన్ లో మీకు ఇంకొక పాయింట్ అడగాలి, పెట్టాలని లేదా? లేదు, నాకు ఒక్క చోట నేను లడ్డు దగ్గర మాత్రం అది ఇంటి గ్రాసరీ కాబట్టి అది లోపల పెట్టకుండా ఉండాల్సింది అన్నది ఒక పాయింట్. ఎందుకంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ లో ఏ పాయింట్స్ దొరికేవి కావు, ఇంకా దొరికిన ఒక మైన్యూట్ పాయింట్ మీద వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ కంటెస్టెంట్ చాలా అలర్ట్ గా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్ చేయకుండా, హౌస్ రూల్స్ బ్రేక్ కానికుండా. స్టార్టింగ్ లో బ్రేక్ అయితే వచ్చేవి, 2-3 వీక్స్ అయిన తర్వాత అసలు బ్రేక్ అవ్వట్లేదు. సెకండ్ వీక్ మాత్రం ఒక చోట మనకు దొరికినప్పుడు అలా అడ్డుతో ఒకటి వేసాను. అండ్ నేను ఎప్పుడైనా రూల్స్ మీద, హౌస్ రూల్స్ మీద, టాస్క్ల మీద వెళ్తూ వెళ్ళేవాడిని. అండ్ వాట్ డిస్టర్బ్స్ ద హార్మోనీ అనే పాయింట్స్ మీద నేను వెళ్తూ వెళ్ళేవాడిని. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లు అందరూ మళ్ళీ బయటకు వచ్చాక నీతో నార్మల్ గా ఉంటారని అనుకుంటున్నావా? అంటే నువ్వు నామినేట్ చేసిన పర్సన్స్, నీతో ఉన్న వాళ్ళు నువ్వు నామినేట్ చేసిన పర్సన్స్ కానీ కంటెస్టెంట్ ఉంటారు, మాట్లాడతారు. ఏడ్చారా నువ్వు ఎలిమినేట్ అయినప్పుడు? నైని ఏడ్చినట్టుంది. నైని ఏడ్చింది. అంటే మీ సీజన్ లో 1వ వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, 5వ వారం, 6వ వారం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లకి ఏడ్చారు. 7వ వారం నువ్వు వెళ్ళిపోతుంటే ఎందుకు ఏడవలేదని ఆలోచించలేదా? లేదు, నేను అంత క్వశ్చన్ అడగడానికి రీజన్ అదే. ఎందుకు అడిగానంటే నీతో ఉంటారా మంచిగా. 2వ వారం, 3వ వారం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. శేఖర్ భాష వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చారు, వేరే కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నప్పుడు, నైన్కి వెళ్తున్నప్పుడు బాధపడతారు. బట్ నీకెందుకు ఏడవలేదు? ఏమో మరి, ఇంకా వాళ్ళ ఏడుపు నేను ఇంకేం ఆపలేను, నా ఏడుపు ఏదో నేను ఏడ్చానంతే. సో పెద్ద పట్టించుకోలేదు ఇవన్నీ నేను. అండ్ నబీల్ బాధపడ్డాడు, వెళ్ళొద్దన్నారు, హరితేజ గారు వెళ్ళొద్దన్నారు, అవినాష్ అన్న వెళ్ళొద్దన్నారు, వద్దొద్దు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా ట్రాన్స్పరెంట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నేను పంపిస్తారని? అంటే నేను డెసిషన్ తీసుకుంటే నువ్వు తీసుకున్నావు. నువ్వు ఇప్పుడు బోల్డ్ సీజన్ లో చాలా మంది అడిగారు, నేను వెళ్ళిపోతాను అని చాలా మంది అడిగారు, చాలా మంది అన్నారు, కానీ నిన్నే పంపించారు. కానీ వచ్చింది నువ్వే, అందుకే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అని అడుగుతున్నా. ఏమో, నేను అడగాలి కాబట్టి నేను అడిగాను, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు. అంత వాళ్ళు పంపిస్తారా లేదా అని ఆలోచన లేదు. నేను ఒకటే అడిగింది ఏంటంటే ఏమైనా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి అని అడిగాను. వాళ్ళు అవన్నీ ఏమి ఉండవు అన్నారు. ఓకే డన్ అండి, నేను వెళ్తాను, నాకు అవ్వట్లేదు అన్నారు. అంతే. బా చాలా సింపుల్ గా వెళ్ళిపోయి వచ్చేసినావా? చాలా ఉంటది యాక్చువల్. అలా హౌస్ నుంచి బయటకు రావాలంటే బోల్డ్ తప్పు చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, మెడికల్ ఇష్యూ రావాలి. కానీ ఇలా ఎప్పుడు జరగదు, ఇక్కడే కాదు ఎందులో జరగదు. అది వాళ్ళు పంపించాలి ఇరిటేషన్ వచ్చి, కానీ ఒక పర్సన్ అడిగిన వెంటనే పంపించేది అది ఎప్పుడు జరగలేదు. నీకు జరిగింది ఏందో. వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తావా?
ఫస్ట్ ఇప్పుడు నా హెల్త్ ని సెట్ చేసుకుంటా నేను. హెల్త్ ప్రాబ్లం అని అంటున్నావు కదా, ఎందుకు, ఏం హెల్త్ ప్రాబ్లం ఏమైంది నీకు? ఒకటి ఇంటర్నల్ గా ఉండేది, అండ్ దెన్ దానివల్ల కొంచెం బ్లడ్ లాస్ అవ్వడం అవన్నీ అయింది. ఫస్ట్ వీక్ నుంచే నాకు అది స్టార్ట్ అయింది, లైక్ ఫుడ్ తో రాగి జావా టాస్క్ దగ్గర నుంచి మాకు రేషన్ దగ్గర రైస్ రాకుండా గోధుమ పిండి రావడం, అది హీట్ ఎక్కువ అయ్యి అండ్ ఇట్లా ఎనర్జీ డౌన్ అయితే వచ్చింది. బట్ అది ఆ ఎనర్జీ డౌన్ అవుతున్న కొద్దీ నాకు తెలియకుండా బాడీ వీక్ అవుతుంది. నేను ఆటలో ఉండాలని దాని మీద ఫోకస్ చేసి ఫుడ్ కూడా నేను తక్కువ తినడం ఇవన్నీ చేశాను. 4th వీక్ 5th వీక్ వచ్చేసరికి నాకు అర్థమైపోయింది ఇంకా నా బాడీ అయిపోయింది అని చెప్పి. అంటే ఫుడ్ ప్రాబ్లమే, లైక్ ఇదే ఫుడ్ ప్రాబ్లం, వీటి ప్రాబ్లం వల్ల కొన్ని ఇంటర్నల్వి ట్రిగర్ అయ్యాయి, దాని వల్ల ఇంకా బాడీ ఇంకా వీక్ అయింది. అయ్యో డన్. మనకంట అన్ని షేర్ చేసుకున్నావా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నాను దట్ థ్యాంక్స్, నన్నుగా యాక్సెప్ట్ చేశారు అండ్ నాకు మంచి లైఫ్ ఇచ్చారు అండ్ ఫర్ ఎవర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఫర్ ఎవర్ ఐ విల్ ఎంటర్టైన్ దెమ్. ఎందుకు విగ్గుతేమన్నానంటే, ఇది తీసి నేను రియల్ అని చెప్పావు, ఇది తీసి నువ్వు క్వశ్చన్లు ఆన్సర్లు చెప్తే ఇది రియల్ అంటారు, రియల్ గా మాట్లాడుతున్నాడు అంటే నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్ యాజ్ ఆడియన్. నేను ఒక ఆడియన్, నేను యాంకర్ కాదు, నేను ఆడియన్ క్వశ్చన్స్ ని, ఆడియన్స్ పాయింట్స్ ని నేను నీ దగ్గర తీసుకురావడం నా బాధ్యత. అలాగే యాజ్ ఆడియన్ గా నేను ఎలాగైతే ఉన్నానో, నాకైతే ఎలా ఫీల్ ఉందో రియల్ గా తీసి మాట్లాడాడు, కరెక్ట్ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను అది చేయమన్నాను. అండ్ థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా నీకు మంచిగా నువ్వు ఏదైతే కెరియర్ ని ఇలా సెట్ చేసుకోవాలనుకుంటున్నావో, నీకు ఎందులో అయితే ఉండాలనుకుంటున్నావు, ఏమైతే చేయాలనుకుంటున్నావు అది నీకు రావాలని, నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇక్కడికి ఎండ్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ నీకు నేను కలుస్తాను, ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ నీ ముందుకు వస్తా. చాలా శివ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో కంటెస్టెంట్ తో కానీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ నేను ముందుకు వస్తా. అంతవరకు